అందరికీ నమస్కారం. వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే ఎస్టర్డే జరిగిన ఇష్యూ ఒకటి చూసినాం. ఫస్ట్ ఆ ఇష్యూ గురించి చెప్పే ముందు ఏం చెప్పాలంటే ఇట్స్ మీ పవర్ వంశీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మనందరికీ తెలుసు. ఏంటంటే దీనిపైన ఒక ఇష్యూ కూడా జరిగింది. మనందరికీ తెలుసు అంటే పెద్ద సెలబ్రిటీ ఏం కాదనుకోండి. కాకపోతే తను చేసిన మంచి మంచి ఘనకార్యాలు ఉంటాయి కదా, ఆ ఘనకార్యాల వల్ల అందరికీ తెలుసు అనమాట. లాస్ట్ టైం KPHP దగ్గర రోడ్డు పైన పైసలు ఇట్లా చల్లడం మనందరం చూసినాం. అది పెద్ద ఇష్యూ అయింది. సో KPHP దగ్గర ఏదైతే పైసలు చల్లినాడో అప్పుడు తన గురించి ఒక ఇష్యూ బయటకు వచ్చింది. అప్పుడు ఇట్స్ మీ పవర్ వంశీ ఏంటంటే అప్పుడు అందరికీ తెలిసింది ఈ అబ్బాయి ఇట్లా ఇన్స్టాలో ఇట్లా రీల్స్ వేసుకుంటాడని. సో అప్పుడు తన పైన కేసు అయ్యింది. ఆ తర్వాత అక్కడ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు, పోలీస్ స్టేషన్లో అంతా చేసినారు. ఇలా చేయొద్దు అని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిపైన VC సజ్జనర్ సార్ కూడా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ టైం ఇది రిపీట్ అయింది అనుకో బాబు మంచిగా ఉండదు, సో సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది దీని గురించి. ఓకే, సో ఇక్కడ వరకు బాగుంది. దాని తర్వాత మళ్ళీ నాకు తెలిసి ఇది జస్ట్ ఒక 5 months మేబీ అంత అవుతుందంటే మళ్ళీ అంతలోనే నిన్న ఏం చేసిండు, AMB మాల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ చేసిన ఇంకో ఘనకార్యం ఏంటంటే AMB మాల్ దగ్గరికి వెళ్ళిపోయి వెనకాల మొత్తం ఏదో పెద్ద హీరో మాదిరిగా వెనకాల బాన్సర్లను వేసుకొని బ్యాగులు పట్టుకొని అందులో పైసలు ఉన్నాయో లేవో కూడా మనకు తెలియదు ఆ ముచ్చట. కాకపోతే ఈ ఇట్స్ మీ పవర్ వంశీ ఏం చేసినాడంటే AMB మాల్కి వెళ్ళిపోయిండు. AMB మాల్కి కూడా ఎట్లా వెళ్ళినాడంటే ఆ CC ఫోటేజెస్ కానీ అవన్నీ మనం చూసుకుంటే ఆ వీడియోస్ కానీ వెనకాల మొత్తం బాన్సర్లను వేసుకొని ఏదో పెద్ద హీరో లాగా పెద్ద తోపు తురుముకాన్ లాగా అందరిని బాన్సర్లను వేసుకొని బ్యాగులు పట్టుకొని అందులో పైసలు ఉన్నాయో కూడా తెలియదు మనకు, అంత డొల్లా అయిండొచ్చు మేబీ. సో వెళ్ళిపోయి 2nd floorలో నిల్చొని వీడియోలో ఏం చేసినారంటే ఇదిగో నా ఫాలోవర్స్ కానీ ఎవరైతే ఇక్కడ ఉన్నారో నేను 2nd floorలో ఉన్నాను, మీకు కొన్ని సెకండ్స్ మాత్రమే మీకు టైం ఉంది, నేను ఇప్పుడు పైసలు ఇస్తున్నాను, పైసలు ఇసిరేయబోతున్నా, సో ఎవరైతే ఇక్కడ ఉన్నారో వచ్చేసేయండి 2nd floorకి అని చెప్పేసి అంటున్నాడు. నాకు తెలిసి నీకు ఏమంటారు ఈ ఫేమస్ అవ్వాలి లేదంటే హీరోల మాదిరి నా వెంట అందరు పడాలి సెల్ఫీలు దిగాలి అన్న ఇట్లాంటి ఫోబియోలు నీకేమైనా ఉంటే, ఇట్లాంటివి ఏమన్నా నీకుంటే ఏం చేస్తావంటే మంచిగా ఎదుగు, అంతేగాని ఇట్లా చిల్లరగా ఈడికి రండి ఆడికి రండి అని ఎఫెక్ట్ అయ్యేది నువ్వు కాదు, జనాలు ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇట్స్ మీ పవర్ వంశీ గురించి ఇంకొకటి ఏమన్నా పాజిటివ్గా చెప్పాలి అని అంటే ఒకటి మాత్రం చెప్తా. ఏంద్రా అంటే ఓకే నువ్వు హెల్ప్ చేస్తున్నావు బాగుంది, కొన్ని నీ వీడియోస్ కూడా ఈ వీడియో చేసే ముందే నేను చూసిన కొన్ని వీడియోస్లలో ఓకే హెల్ప్ చేస్తున్నావు. యాక్చువల్లీ నేనేమంటా అంటే మనం హెల్ప్ చేసేది ఒకరికి తెలియాల్సిన అవసరం లేదు, దేవుడు చూస్తాడు మనం చేసే హెల్ప్. సో నువ్వు చేసే సహాయము 10 మంది చూడాల్సిన అవసరం లేదు, ఓకేనా. నిజంగా మనస్ఫూర్తిగా సహాయం ఏ స్వార్థం లేకుండా హెల్ప్ చేసే వాళ్ళది సో 10 మంది చూడాలి అని చెప్పేసి అయితే ఇట్లాంటి ఉండదు. ఒకవేళ మీలాంటి వాళ్ళని అడిగితే మీరేం చెప్తారంటే అరే మనం చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్ళు వచ్చేసి దానం చేయాలి ఇంకొకరికి అని చెప్పేసి ఒక గొప్ప వర్డ్స్ మీరు చెప్తారనమాట. ఓకే, దాన్ని కూడా ఒక పాయింట్లో అగ్రి చేసినట్లయితే ఇన్ కేస్ మీరు మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, ఇంకొకరికి హెల్ప్ అందాలి, ఇంకొకరు డబ్బున్న వాళ్ళు హెల్ప్ చేయాలి అని చెప్పేసి మీరు అట్లాంటి వీడియోలు తీస్తే భయ్యా ఓకే మీ దగ్గరికి చాలా మంది కన్సల్ట్ అవుతారు, మాకు ఇట్లా సహాయం కావాలి, మాకు ఇట్లా మీ కామెంట్స్లలోనూ మీ వీడియోస్ కింద చాలా మంది కామెంట్స్ చేశారు, అన్న నాకు ఇట్లా బాగాలేదు నాకు కొంచెం హెల్ప్ చేయండి అది ఇది అని చెప్పేసి. మరి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా, వాళ్ళకి పర్సనల్గా నీ ఆఫీస్కి ఉందో ఏమో, మరి అంత పెద్ద బాన్సర్లను పెట్టుకున్నావు, మేబీ ఆఫీస్ కూడా ఉందేమో, మరి నీ ఆఫీస్కి పిలుచుకొని ఇంటికి పిలుచుకో, వాళ్ళకి హెల్ప్ చేయి, అదే వీడియో దిగి ప్రశాంతంగా పెట్టు ఇన్స్టాగ్రామ్లో బాగుంటుంది కదా. కానీ నిన్ను చూసి ఇక్కడ ఏం ఇన్స్పైర్ అవ్వాలి ఒకటి చెప్పండి మీరు, నిన్ను చూసి ఏం ఇన్స్పైర్ అవ్వాలి? నువ్వు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద పైసలు జల్లేస్తావు, AMB మాల్కి వెళ్ళి అరే రండిరా పైసలు వేయబోతున్నా కొన్ని సెకండ్స్ మాత్రమే టైం ఉంది అని అంటావు. ఇప్పుడు నీకు నిజంగా హెల్ప్ చేసే ఉద్దేశం ఉంటే నువ్వు కొద్ది టైమే ఉందని ఎందుకు అంటున్నావు? 24 గంటలు ఈయనే కూర్చుంటా, ఎవరికైతే సహాయం కావాలో అందరు రండి అని చెప్పు. అది చెప్పవా? అంటే నీ రీల్ కోసం నువ్వు వచ్చేసి ఈడున్నాను అని చెప్పి అక్కడ మొత్తం ఒక వైలెన్స్ క్రియేట్ చేసి ఇవన్నీ దేనికి? మీరు ఫేమస్ అవ్వడానికి. దీనికి ఇంత చిల్లర ఫేమస్ అవ్వడానికి గిట్ల కూడా చేస్తారా? అసలు ఎంత దారుణం తెలుసా? నువ్వు చేసేది హెల్ప్ లాగా లేదు తెలుసా, ఎంత ఘోరంగా ఉందంటే. ప్రీవియస్లో ఈయన గురించి చెప్పాలంటే అంటే మనందరం ఆలోచించాలి, ఇట్లాంటి వాళ్ళకి మనము ఎంకరేజ్ అస్సలు చేయకూడదు. దేనికి అంటే లాస్ట్ టైం KPHP దగ్గర రోడ్డు పైన ఎప్పుడైతే ఈ అబ్బాయి ఇట్లా పైసలు జల్లిండో ఆ విజువల్స్ మీరు ఇప్పటికి కూడా చూడండి, ఎంత దారుణంగా ఉన్నాయంటే తనని మాత్రమే చూసిండొచ్చు, వెనకాల చూడండి తన రోడ్డు పైన ఏదైతే ఇట్లా పైసలు జల్లిండో, పైసలు జల్లినప్పుడు అక్కడ ముసల ఆవిడ ఇట్లా కొంచెం బెగ్గింగ్ చేసుకునే వాళ్ళ చిన్న పాపని ఎత్తుకొని ఆ పైసలు తీసుకోవడానికి అంతమంది ఎగబడితే అందులోకి వెళ్ళి ఇట్లా ఎగబడి తీసుకుంటున్నారు.
ఎవరికైనా ఏమైనా అయితే అసలు ఎవరు రెస్పాన్సిబిలిటీ నాకు అర్థం కాదు. నువ్వు రెస్పాన్సిబిలిటీ ఇస్తావా? ఇట్స్ మీ పవర్ వంశీ, నువ్వు ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఇస్తావా? నీ అంతలో నువ్వు వీడియోలు తీసుకోవడానికి, నువ్వు ఫేమ్ అవ్వడానికి, అది కూడా పైసలు అంటే పెద్దగా ఏం లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. మరి 2000 నోట్లు, 5000 నోట్లు అవి ఇసిరాయి బాగుంటుంది. అంతగానం ఏదో ఒక 5000 తీసుకొచ్చి దాని ఒక 10 రూపాయలు 100 రూపాయలు చిల్లర చేసి దాన్ని ఇంత కట్ట చేసి ఆ కట్టని ఇలా ఇసిరే కానీ ఏదేదో లక్షలు ఇసిరేసినట్టుగా ఫోజ్ కొడుతూ ఎంత నష్టం అవుతుందంటే, సరే ఇప్పుడు వాళ్ళకి ఉన్న పరిస్థితిలో రోడ్డు పైన వాళ్ళు బెగ్గింగ్ చేసుకునే వాళ్ళు కానీ మిగతా ఎవరైనా కానీ అరే ఎవరైనా అలా ముందుకు వస్తారు. నువ్వు అట్లా ఇష్టం వచ్చినట్టు చల్లేసినప్పుడు అక్కడ వచ్చి వాళ్ళందరూ అలా తీసుకుంటున్నారు. ఒకరిని దొబ్బి ఒకడు ఆ వీడియోస్ ఇప్పటికున్నాయి, మీరు చూడండి. ఒకరిని దొబ్బి ఒకరు తోసుకుంటూ మనీ అనేది తీసుకుంటున్నారు. ఇన్ కేస్ అక్కడ ఎవరికన్నా ఏమన్నా అవుతే అది రోడ్డు పైన వెనకాల నుంచి వెహికల్స్ వస్తున్నాయి. ఎవరికైనా ఏమైనా అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఓకే, ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చేసి ఏఎంబి మాల్. అక్కడ అంత ఘోరంగా చేసినప్పుడు జైలుకి వెళ్ళినాడు, పోలీస్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు దాని గురించి. అప్పుడైనా బుద్ధి రావాలా? ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా నిన్న ఏఎంబి మాల్కి వెళ్ళేసి రండి అంటే ఏంది రండి అంటే నువ్వు తీసుకొచ్చి ఒక 2000 పట్టుకొచ్చి ఆ 2000లో ఒక 10 రూపాయలు చిల్లర చేసి అదేదో పెద్ద బ్యాగులలో పట్టుకొచ్చి ఇట్లా ఇచ్చేస్తే, ఇప్పుడు ఏఎంబి మాల్లో ఫ్లోర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. ఓకేనా? నువ్వు పైన సెకండ్ ఫ్లోర్లో నిల్చొని నువ్వు పైనుంచి ఇట్లా పైసలు ఇసిరేస్తుంటే పైనున్న వాళ్ళు కిందికి పరిగెడతారు, కిందున్న వాళ్ళు ఒకరినొకరు దోసుకుంటాడు. ఇప్పుడు ఇదంతా జరుగుతున్న ప్రాసెస్లో ఎవరికన్నా ఏమన్నా ప్రాణహాని జరిగితే ఏం చేస్తారు అప్పుడు? ఓకే, ఈ పిల్లగానికి అయితే బుద్ధి లేదు. నేనైతే అదే చెప్తా, బుద్ధి లేదనే చెప్తా. ఎందుకంటే ఒక మనిషికి హెల్ప్ చేసే వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి చిల్లర పనులు చేయరు. ఓకే, హెల్ప్ చేసే వాళ్ళు ఎప్పుడైనా డిగ్నిటీగా హెల్ప్ చేసే వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం. మనం ఇప్పుడు సోషల్ మీడియాలోనే హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళైతే ఇంత చిల్లరగా అయితే వీడియోలు తీస్తలేరు కదా. సో మీరేదో పిచ్చకుంట్ల బెట్టింగ్ యాప్స్ వేసుకొని ఆ బెట్టింగ్ యాప్స్లలో ఏదో తీసుకొని ఈ చిల్లర లెక్కలు చేయడం అయితే ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇంకొకటి దీన్ని బట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రీవియస్లో నేను అల్లు అర్జున్ గారి గురించి టాపిక్ కూడా నేను మాట్లాడాను. అందులో రేవంత్ రెడ్డి గారికి ఓకే సపోర్ట్ అంటే చాలా వరకు కామెంట్స్ కూడా నెగిటివ్ వచ్చాయని చెప్పట్లేను ఆ టాపిక్లో అది. సో ఈ టాపిక్ వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు అయితే దీని పట్ల చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అల్లు అర్జున్ టాపిక్ పైన ఒక ప్రాణహాని అయింది, తొక్కిసలాటలు అని చెప్పేసి మీరు ఎట్లయితే దాన్ని ఒక కేర్ తీసుకొని ఎంతైతే దీనికి ఒక ప్రాణం పోయింది, సామాన్యుల ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేసి ఎట్లయితే మీరు తీసుకున్నారో ఖచ్చితంగా దీని పట్ల కూడా మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఇట్లనే తయారైపోతారు. అందరూ వీళ్ళని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యి ఇంకొకరు ఇట్లా తయారవుతారు. సో మెచ్యూరిటీ ఏజ్ ఉన్న పర్సన్స్ ఏమో కానీ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న చిన్నపిల్లలు కూడా ఎట్లున్నారంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని బట్టి ఇట్లా అంతా తయారవుతున్నారు. కాబట్టి దీని పట్ల మీరు ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం జైలుకి వెళ్ళాడు, కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా తన మదిలో ఏముందిలే మళ్ళీ వెళ్తాము, మళ్ళీ కౌన్సిలింగ్ ఇస్తారు, మళ్ళీ బయటకు వస్తామని చెప్పేసి అనుకుంటున్నారేమో. సో ఇలా రోడ్డు పైన వైలెన్స్ క్రియేట్ చేసే వాళ్ళపైన మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకుంటే అప్పుడు చక్కగా ఇంట్లో కూర్చుంటారు. సో ఏంటి అంటే ఇక్కడ కొన్ని అబ్జర్వేషన్ చేసినట్లయితే అల్లు అర్జున్ పైన మీరు ఎలా అయితే యాక్షన్ తీసుకున్నారో, సో ఈ చిన్న వాటికి నేనేమి అని అంటే మీరు కాకుండా మీ కింద వాళ్ళు ఉంటారు కదా, మీ కింద వాళ్ళ నుంచి అయినా ఇట్లా చిల్లర చేసే లెక్కలు చేసే వాళ్ళకి సీరియస్గా మీరు యాక్షన్ తీసుకున్న రోజే తెలంగాణ అనేది మంచిగా ఉంటుంది, జనాలందరూ మంచిగా ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ మీ పవర్ వంశీకి కూడా సీరియస్గా చెప్పేది ఏంటంటే, నువ్వు నిజంగా ఒక మనిషికి ఒక వ్యక్తికి నువ్వు హెల్ప్ చేయాలి అనుకుంటే, మనస్ఫూర్తిగా హెల్ప్ చేయాలనుకుంటే ఆ హెల్ప్ చేసే ప్రాసెస్ ఆ వేరుంటుంది. కానీ నువ్వేదో ఫేమస్ అవ్వడానికి, నువ్వేదో అదవ్వడానికి ఇట్లాంటి చిల్లర లెక్కలు అయితే చేయకు. ఎందుకంటే నాకు తెలిసి నిన్ను చూసినప్పుడు, నాకు ఈ అబ్బాయిని చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే పెద్ద మెచ్యూరిటీ కూడా ఉన్నట్టు నాకు అనిపించలేదు, అన్మెచ్యూర్డ్గా అనిపించింది. సో ఎందుకంటే ఆ ఏషం గట్టుడు కానీ అవన్నీ లైక్ బాడీ గురించి స్లాంగ్ గురించి నేను మాట్లాడిన కానీ వే ఆఫ్ టాకింగ్ కూడా నాకు ఎందుకు అన్మెచ్యూరిటీ అనిపించింది. తను వెళ్తున్న ప్రాసెస్ కూడా రాంగ్ అనిపించింది. సో ఎవరు దీనికి ఎంకరేజ్ చేయకుండా, సో నీ కింద వచ్చే కామెంట్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీరు చేసే హెల్ప్ ఏముండదు, కానీ మీరు ఇట్లా పోర్ట్రేట్ చేసి మీరు చేసుకునే ఓవర్ యాక్షన్స్కి చాలామంది కష్టాలు ఉన్న వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తాడేమో నీ వెంట పడదట్టు చేసుకోకు. ఇట్లాంటివి కూడా చాలా విన్నాము. నీ వెంట పడదట్టు చేసుకొని వాళ్ళకి అంటే హెల్ప్ కావాలని నీ ఇంటి గుమ్మం దొక్కినోడికి మాత్రం నువ్వు హెల్ప్ చేయవు, బయట పోయి పైసలు వేసుకుంటున్నావు. జాగ్రత్త జరా.